ఇక ప్రాణం పోయినా పెన్షన్ పోలే, మరణించిన వారి పేర్లపై కొనసాగుతున్న పెన్షన్లు ఎవడు తీసుకుంటుండు? మరో 50,000 మందికి పైగా అర్హుల గుర్తింపు. కొనసాగుతున్న లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ. ప్రాణం పోయిందంట కానీ పెన్షన్లు మాత్రం పోలేదంట. అట్లనే ఉన్నాయంట. ఎవడు తీసుకుంటుండే ఏందో తెలియదు. చేయుత పెన్షన్ పథకాన్ని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఫలితాలను ఇస్తుంది. బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.04 లక్షలకు పైగా లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు దాదాపు 15.93 లక్షల మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 83.88% మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా 3 లక్షలకు పైగా మంది ఈ ప్రక్రియ పూర్తిగా చేయాల్సి ఉంది. దీని ద్వారా వేలాది అనర్హులను గుర్తించారు. ప్రజాధనాన్ని కాపాడుతూ నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. అనర్హులు అనేక మంది చేయుత పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ చేపట్టారు. దీనికి ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేసి ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి పరిశీలన. లైవ్ అథెంటికేషన్ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే మరణించిన 41,000 మందికి పైగా లబ్ధిదారుల పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత కుటుంబ సభ్యులు కూడా వారి మరణాన్ని ధృవీకరించారు. అదేవిధంగా సుమారు 14,000 మంది లబ్ధిదారులు ఎక్కడ గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్లు తేలింది. మరో 3,475 మంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు. అలాగే 100 మందికి పైగా లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమకు పెన్షన్ అవసరం లేదని చెప్పారు. ఉపాధి లేదా ఇతర ఆదాయ వనరులు లభించడం వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా సుమారు 10,000 మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు రద్దు అయినట్లు వెలుగులోకి వచ్చింది. డూప్లికేట్ లేదా బహుళ ఆధార్ కార్డుల ఆధారంగా. మంచిగానే ఉన్నది రా నాయన. చనిపోయినంట పాపం, కానీ వాళ్ళ పెన్షన్లు మాత్రం పోలేదంట. ఆ పెన్షన్లు మరి ఎవడైనా తీసుకుంటుండా నెల లేదంటే చచ్చిపోయిన వాళ్ళే ఆ బొందలగడ్డ నుంచి వచ్చి నెల దస్కత్తులు పెట్టి సంతకాలు పెట్టి ఆ పెన్షన్లు తీసుకొని మళ్ళీ వాళ్ళే చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ బొందలగడ్డకు పోయి పడుకుంటున్నారు. అర్థం కావట్లేదు. మొత్తం మీద కాంగ్రెస్ అయితే ఒక్కొక్కటి మంచిగా చేసుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ దుర్మార్గమైన వ్యవస్థలను ఒకటేసారి ప్రక్షాళన అవ్వదు, స్టెప్ బై స్టెప్పే ప్రక్షాళన అవుతుంది. తద్వారా కాంగ్రెస్ అయితే మంచి చేస్తుంది అనిపిస్తుంది ఈ విషయంలో.